Audio Jungle. తిరుగుమిల్లి మండలం ఏజెన్సీ ప్రాంతమైన పాత పండువారిగూడెం నుండి తమిసివారిగూడెం వరకు రోడ్డు వ్యవస్థ లేక అనేక ఇక్కట్లు పడుతూ గత 2 దశాబ్దాలుగా కాలం ఎన్ని గవర్నమెంట్ మారినా వారి రోడ్డు కావాలనే కలగానే ఉండిపోయింది. వారి ఇబ్బందులు చూసి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కలెక్టర్ తో మాట్లాడి వెంటనే 60 లక్షల మెటల్ రోడ్ కి అప్రూవల్ తీసుకొచ్చి నేడు మెటల్ రోడ్డు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. ఇవే కాకుండా దర్భగూడెం పంచాయతీలో సుమారు 3 కోట్ల రోడ్ల నిర్మాణానికి అప్రూవల్ తీసుకొచ్చిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చొరవకి ప్రజల మీద వారికి ఉన్న రెస్పాన్సిబిలిటీకి పార్టీకి అతీతంగా పలువురు నాయకులు గ్రామస్తులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏఈ జిలుగుమిల్లి జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, ఎంపీటీసీ సర్పంచులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లు కానీ అలాగే రోజు బీటీ రోడ్లు కానీ అలాగే మెటల్ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి త్వరితగతిన పోయాలని వేగవంతంగా పనులు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఐటీడీఏ నుంచి ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ సుమారు 2,90,00,000 రూపాయలు నిధులు మంజూరు అవడం జరిగింది. దానికి సంబంధించి మన జీలిమిల్లి మండలం పండువారిగూడెం నుంచి తమిసివారిగూడెం వరకు 60 లక్షల రూపాయలు శాంక్షన్ అవ్వడం జరిగింది. అలాగే బరింకలపాడు అడ్రోడ్ కాడ నుంచి దర్భగూడెం వరకు 3,60,00,000 రూపాయలు కూడా మంజూరు అవ్వడం జరిగింది. ఇలాగా ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలని ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక పిఆర్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజీలు కానీ ఇలాగా అనేక నిధులు మంజూరు చేసి ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాం. మొన్న సుమారు 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా కూడా సీసీ రోడ్లు పోయడం జరిగింది. అలాగే జీలిగిమిల్లి మండలానికి సంబంధించి 7 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. ప్రతి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా మట్టి ఉన్నటువంటి ప్రాంతం ఉండకూడదు, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మేము భారీగా అభివృద్ధి చేసి చూపిస్తున్నాం. అలాగే ఇలాగా బీటీ రోడ్లు కూడా అలాగే బీటీ రోడ్లు ఆర్ఎంబీ రోడ్లు ఇవన్నీ కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. అయినా కూడా మేము ఎక్కడా కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడ తగ్గుకోకుండా ప్రతి గ్రామంలో సీసీ రోడ్డు పోయడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ సుమారు ఒక 20 కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఉండాలి, డ్రైనేజీలు ఉండాలి, అలాగే వీధి లైట్లు ఉండాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి ఇల్లు తప్పకుండా మంజూరు చేయాలి, అలాగే పెన్షన్స్ కానీ అలాగే ఏదైతే వారికి ప్రజలకు ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరు చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి